అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం మా గ్రామంలో వద్దంటూ రాజయ్యపేట మత్స్యకారులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అక్కడే టెంట్ వేయడానికి ప్రయత్నించిన మత్స్యకారులను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఈ క్రమంలోనే మత్స్యకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బల్క్ డ్రగ్ పార్క్ ప్రతిపాదన వెంటనే రద్దు చేయాలని కోరుతున్నట్లు, లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామంటూ మత్స్యకారులు హెచ్చరించారు. ప్రజాప్రయ సేకరణప్పుడే రాజయ్యపేటలో ఉండే ప్రతి ఒక్కరి ఇది వద్దు, బల్క్ డ్రగ్ వద్దు. దానికి సంబంధించిన దాంట్లో సెల్లర్తో సహా చెప్పారు. ఈ బల్క్ డ్రగ్ వచ్చిన తర్వాత మా ప్రాణాలకు ముప్పు వస్తుంది, మా జీవితానికి ముప్పు వస్తుంది, మా వంశ పారంపర్యం లేకుండా చేస్తుంది. ఇట్లాంటి బల్క్ డ్రగ్ ఉండడం వల్ల మా జీవన విధానానికి పెద్ద ప్రమాదం రాబోతుందని ఆ రోజు చెప్పారు. చెప్పిన తర్వాత వినలే. ఈరోజు శాంతియుతంగా ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తూ ఉంటే వాస్తవంగా దీనికి సంబంధించిన లెటర్ పెట్టారు. పోలీసుల వారికి, డిఎస్పీ గారికి, ఎస్పీ గారిని కూడా కలిసాం. ఇక్కడ శాంతియుతంగా నిరసన తెలియజేస్తారంటే, గ్రామంలో తెలియజేస్తారంటే మేము ఎంక్వైరీ చేసి రిపోర్ట్ తీసుకుంటాము, మీకు వారం రోజులు ఇస్తామని చెప్పారు. వారం రోజులు కాదు, 10 రోజులు మేము చూసాం. చూసిన తర్వాత ఇక్కడ ఉన్న ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో ఇప్పుడు శాంతియుతంగా నిరాహారదీక్ష అంటే నిరసన తెలియజేస్తా ఉంటే ఇప్పుడు పోలీసులు కేసులు పెడతారు. ఏమైనా కేసులు పెడతారు? వీళ్ళు గ్రామానికి సంబంధించి ఏమైనా చట్ట విరోధంగా చేస్తా ఉన్నారా? శాంతియుతంగా చేస్తున్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. చట్టాన్ని లోబడి చేస్తా ఉన్నారు. మా ఊరు వచ్చి నేను రాజీపేట గ్రామంలో ఆడపిల్లను అలాగనేసి మా 8% 2,000 మెజార్టీ ఓట్లు వేయించుకున్న తర్వాత మాకు ఆడపిల్ల అనుకున్నాం కానీ మాకు ఇంత దోహరు చేస్తుందని సంగతి మేము అనుకోలేదు. అలాగనే మా రాజీపేటలో నమ్మి ఆవిడకి ఓట్లు వేశారు కాబట్టి 2,000 మెజార్టీ ఓటు తెచ్చుకుంది కాబట్టి ఇవాళ ఊరు నిర్ణయం చేస్తుందని సంగతి ఈ రోజు మాకు తెలిసింది. ఇవాళకి 4 రోజులు బట్టి కొడుకు కూడు కంటి నిద్ర లేకుంటే ఎండకి ఎండిపోయి మనిషికి మాగి మేము ఎండలో ఎండిపోయినా సరే మమ్మల్ని నుంచి కనికరించలేదని కూడా మేము బాధపడలేదు. కనీసం మీలెందుకు, మీలుంటే నేనున్నాను అలాగనే ఆ రోజు ఇచ్చిన మాట ఈ రోజు నిలబెట్టుకోకపోయినా మేము బాధపడలేదు. కనీసం ఈ రోజు మీలెందుకు ఇలా టెంట్లు వేయాలో, మీలో ఈ రోజు ఎండలో ఎందుకంటే పోవాలి అలాగనేసి కనీసం ఒక్క మాట కూడా, ఒక మెసేజ్ కూడా పెట్టలేదండి. మా పరిస్థితులు, మా పిల్లల పరిస్థితులు ఏమైపోతాయి? మేము గంగమ్మ ఉంటే మేము ఉన్నాము. ఈ రాజకీయ నాయకులు అయితేనేమి, రాణిత మేడం అయితేనేమి మా ఊరిని ఎంత మోసం చేసి మా ప్రజలంతా అన్యాయం చేసి ఇవాళ శ్మశానాల్లో కెప్పట్టడానికి కూడా మాకు తల లేకుండా అయిపోయి. ఎందుకంటే మా జీవితాలతో ఎలాగ ఆడుకోవడము. ఒకసారి ఊరు నాయకులు అయితేనేమి, అంత మేడం అయితేనేమి, పైన అధికారులు అయితేనేమి ఒకసారి ఫుట్బాల్ వేసేసి ఎంటెడితే వాళ్ళ దేంట్లో వెళ్ళిపోతే మా గోడ పోద్ది. ఇలా మా ధర్నాలు చేయము, ఇలా మా వెంటనే ఎగిపోము, ఇలా మేము అరిపాలు కూడా మాకు కాలిపోవు. ఒకసారి 2 నెట్వర్లో పెట్రోల్ తెచ్చేసి ఈ ఊరు మీకు వచ్చి రాదు. నక్కపల్లి మండలం రాజీపేట పరిసర ప్రాంతంలో బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తా ఉంది. ఈ సన్నాహాలన్నీ కూడా చట్టవిరుద్ధంగా జరుగుతూ ఉన్నాయి. 1270 ఎకరాల్లో బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆగస్టు 6వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ కూడా చట్టవిరుద్ధంగా జరిగింది. ఎందుకంటే 1270 ఎకరాల్లో ఇప్పుడు కేవలం 400 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం సేకరించింది. ఈ 450 ఎకరాల్లో ఇప్పటికే నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. రోడ్లు వేస్తా ఉన్నారు, డ్రైన్లు వేస్తా ఉన్నారు, అడ్మిన్ బిల్డింగ్ కడతా ఉన్నారు, వాటర్ సొంపు కడతా ఉన్నారు. అంటే పబ్లిక్ హీరింగ్ జరపకుండానే నిర్మాణాలు పక్క చేపట్టారు. అంటే పోలీసులు మత్స్యకారులు శాంతియుతంగా నిరసన తెలియజేసుకునే హక్కు కల్పించలేదు. కానీ ఇవాళ చట్టాలు ఉల్లంఘించి నిర్మాణాలు చేస్తున్నటువంటి వారి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా పూర్తి స్థాయిలో భూములు సేకరించలేదు. మరో 800 ఎకరాలు సేకరించారు. కడితేనార్ల, చిన్నతేనార్ల, దొండవాక, సిహెచ్ఎల్పురం, జారికీపేట, ఎస్ఆర్ఐ గుర్రాజపేట గ్రామాల్లో 800 ఎకరాలు సేకరించారు. రైతులు ఎవరు కూడా భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. అంటే పూర్తి స్థాయిలో భూములు సేకరించకుండా పబ్లిక్ హీరింగ్ నిర్వహించారు. అంటే చట్టాన్ని ఉల్లంఘించినటువంటి అధికారుల మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం చేత